అదో ప్రైవేట్ స్కూల్ 940 మంది విద్యార్థులతో కళకళలాడుతుంది. అయితే ప్రైవేట్ స్కూల్ అయినా సరే ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నడుచుకోవాలనే నిబంధనను బేఖాతారు చేశారు ఆ స్కూల్ యాజమాన్యం. సాక్షాత్తు జాతిపిత జయంతి రోజు దేశం అంతటా సెలవు దినం పాటించి ఆ మహాత్ముడికి నివాళులర్పిస్తే ఆ స్కూల్ మాత్రం సెలవు ఇవ్వలేదు. ఎందుకో ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం ధర్మవరపుపాడులోని ఓ ప్రైవేటు స్కూల్ యాజమాన్యం బరితెగించారు. ప్రభుత్వ నిబంధనలను బేఖాతారు చేశారు. గాంధీ జయంతి రోజు దేశమంతటా సెలవు దినంగా పాటిస్తూ ఆ మహాత్ముడికి నివాళులర్పించి గౌరవిస్తే ఆ పాఠశాల మాత్రం సెలవు ఇవ్వకుండా మహాత్ముడినే అవమానించింది. అంతేకాదు సెలవు రోజు చిన్నారులు ఇంటి వద్ద ఉండి రెస్ట్ తీసుకోకుండా 940 మంది విద్యార్థులను బలవంతంగా రప్పించారు. విషయం తెలుసుకున్న స్థానిక యువకులు డీఈఓకి ఫిర్యాదు చేశారు. స్కూల్ యాజమాన్యానికి డీఈఓ ఫోన్ చేస్తే సెలవు ఇచ్చామని, కేవలం 10th క్లాస్ విద్యార్థులు మాత్రమే వచ్చారని సమాధానం ఇచ్చారు. అయితే రుజువులతో సహా డీఈఓకి మళ్లీ ఫిర్యాదు చేశారు స్థానికులు. దీంతో ఆగ్రహించిన డీఈఓ తక్షణమే ఎంఈఓను స్కూల్ దగ్గరకు పంపించారు. విచారణ చేపట్టిన ఎంఈఓ రూల్స్ కి విరుద్ధంగా స్కూల్ నడిపారని గుర్తించి నివేదిక ఇచ్చారు. ఈరోజు పబ్లిక్ హాలిడే అయినప్పటికీ కూడా ఇక్కడ రామ్కో ఫ్యాక్టరీలో ఉన్నటువంటి స్కూలు ఎల్కేజీ దగ్గర నుంచి 10th క్లాస్ వరకు కూడా మొత్తం కూడా ఓపెన్ చేసి నడిపిస్తున్నారు. ఈ విషయాన్ని డిఓ గారు దృష్టికి తీసుకెళ్తే డిఓ గారు ఎంఈఓ గారు పంపించేసి స్కూల్ని ముగించేసి హాలిడేస్ కింద వల్ల స్కూల్ని ఓపెన్ చేస్తే ఫైన్ వేస్తారని తెలియపరిచారు. మొన్నే ఎంఈఓ గారు రెస్పాండ్ అయ్యి స్కూల్ని ముగించారు. ఈరోజు మన జాతిపిత గాంధీ జయంతి సందర్భంగా పబ్లిక్ హాలిడే రోజు, కానీ ఈ స్కూల్ పెట్టారు. ఈరోజు మాకు ఇందాకనే కొంతమంది విలేకరులు ఫోన్ చేశారు. మరి స్పందించాము, వాళ్ళని హెచ్చరించాము. అయితే వాళ్ళు ఏం చెప్పారంటే మేము పెట్టలేదండి, 10th క్లాస్ వాళ్ళని పెట్టుకున్నాం స్కూల్ అని చెప్పారు. తర్వాత డిఓ గారు మాకు ఫోన్ చేసేదాకా ఈ స్కూల్ మొత్తం నడిపిస్తున్నారనే సంగతి మాకు తెలియలేదు. కాబట్టి ఇప్పుడు వచ్చామేమో. స్కూల్ అందరూ కూడా పెట్టారు. సుమారుగా 954 మంది ఇక్కడ పిల్లల మొత్తం రోల్ ఉంటే ఇవాళ 800 మంది దాకా ఈ స్కూల్కి వచ్చారు. ఇప్పుడే డిఓ గారు మాకు ఆదేశాలు ఇచ్చిన వెంటనే ఇక్కడ వచ్చి సందర్శిస్తే ఇక్కడ స్కూల్ నడుస్తూ ఉంది. ఈ ప్రిన్సిపాల్ని స్టాఫ్ మొత్తాన్ని హెచ్చరించాం. అందుకోసం ఇప్పుడు తక్షణంగా పాఠశాలని పిల్లల్ని అంటే ఇంటికి పంపించేస్తూ ఉన్నాము. వీరి మీద కంప్లైంట్ చేయదలుచుకున్నాం. డిఓ గారి ఆర్డర్ ప్రకారంగా వీరిపైన ₹1,00,000 జరిమానా వేస్తామని కూడా డిఓ గారు చెప్పారు. అందుకోసం ఇప్పుడు మేము అంతకు రిపోర్ట్ రాసాం. మేము కూడా రిటర్న్గా కూడా డిఓ గారికి కంప్లైంట్ పెడతాం. ఇదే మాదిరిగా ఇంకా ప్రైవేట్ పాఠశాల వాళ్ళకు నేను చెప్పేది ఏంటంటే, మండలంలో ఏదైతే గవర్నమెంట్ నామ్స్ ఉన్నాయో గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా మాత్రమే ఈ పాఠశాల నిర్మించాలి. కానీ మరి నామ్స్ లేకుండా, ఆర్డర్ లేకుండా పాఠశాలలో తెరిచిన ప్రైవేట్ పాఠశాల పెడితే వాళ్ళపైన తీవ్రమైన చర్యలు ఉంటాయి. అవసరమైతే వాళ్ళ రికగ్నిషన్ క్యాన్సిల్ చేస్తామని చెప్పి డిఓ గారు చెప్పారు. అదే మాట మీ ద్వారాగా అందరికీ కూడా నేను చెప్పదలుచుకున్నాను. దసరా సెలవులు 3వ తారీఖు అంటే రేపటి నుండి 13వ తారీఖు వరకు దసరా సెలవులు ఇవ్వడం జరిగింది. అప్పటి వరకు ఎవరు కూడా ఏ ప్రైవేట్ స్కూల్ కూడా తీయడానికి వీలు లేదు. ఎవరైనా ఎక్కడైనా పాఠశాలలు వర్షంలో కొట్టుకుపోయి మునిగుంటే వాళ్ళకు మాత్రమే రేపు ఎల్లుండి 2 రోజులు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. అంతకుమించి ఎవరికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు. అందరూ కూడా ఇది పాటించాలి. విద్యార్థులను ఇంటికి పంపించారు. స్కూల్ యాజమాన్యానికి ₹1,00,000 జరిమానా విధించారు. మరోసారి ప్రభుత్వ నిబంధనలను అతిక్రమిస్తే స్కూల్ పర్మిషన్ రద్దు చేస్తామని హెచ్చరించారు. For more videos like this, subscribe Big TV channel.